ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శేఖర్ నేషన్. ఈ రోజు మనం అయితే స్వతంత్రం నుంచి పాగాలి బీచ్ అయితే వెళ్తున్నాం. వెళ్ళాం పదండి. హలో మామ అందరికీ ఈరోజు మేమైతే నూతలపాడు నుంచి పాకాల బీచ్ అయితే వెళ్తున్నాం. రోడ్డు మీద వెహికల్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. వ్యూ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎందుకంటే చాలా ఎండ ప్రభావం వల్ల వెహికల్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్న చెరువు వచ్చేసి నూతలపాడు చెరువు. నీళ్ళు అయితే ఎక్కువగానే ఉన్నాయి. ఇక్కడ ఈ రోడ్లో అయితే మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. టర్నింగ్ తిరిగేటప్పుడు ఇక్కడైతే చాలా యాక్సిడెంట్లు అయితే జరిగాయి. స్లోగా అయితే వెళ్ళాలి. ఈ టర్నింగ్ పాయింట్లో ఎక్కువ మంది అయితే చనిపోయారు. ఇక్కడైతే చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి ఇక్కడ నుంచి. హాయ్ హలో ఫ్రెండ్స్, ఈ రోజు మేమైతే సంతనూతలపాడు నుంచి డైరెక్ట్ పాకల్ బీచ్ కాడికి అయితే వెళ్తున్నాం. ఈ రోజు సండే కాబట్టి జనాలు చాలా మంది వస్తారు. అక్కడ వచ్చేసరికి ఒక వింతైన బ్రిడ్జ్ ఉంటది అనమాట సముద్రంలోకి. మేము ఈ రోజు ఫుల్ లాగ్ మీకు ఎంజాయ్మెంట్ గా కామెడీగా అయితే చేపిస్తున్నాం. మనమైతే చెరువు దాటుకొని నూతలపాడులోకి అయితే ఎంటర్ అయిపోయి. నూతలపాడు ఒక చిన్న విలేజ్, కాకపోతే ఫ్యూచర్లో డెవలప్ అయింది నూతలపాడు. చేమకుర్తి కాన్స్టిట్యున్సీ వచ్చేసి నూతలపాడు. ఇక్కడి నుంచి అయితే మనకు పాకాల బీచ్ అయితే మనకి ఇంకా 50 కిలోమీటర్స్ ఉంది. మనం అయితే ప్రయాణం కొనసాగిద్దాం, వెళ్తూ ఉందాం. అక్కడక్కడ మనం ప్లేసెస్ అయితే చూద్దాం. చాలా ప్లేసెస్ ఈరోజు చాలా లాంగ్ డిస్టెన్స్లో కనపడేది మీరు దేవాలయం అనుకుంటున్నారా? కాదు, అది దేవాలయం కాదు, ఒక డిగ్రీ కాలేజ్, ఎస్ఎస్ఎన్ కాలేజ్. ఇది సంతనూతలపాడుకి దగ్గరలో ఉన్న ఎస్ఎస్ఎన్ కాలేజ్. చాలామంది విదేశీయులు వచ్చి ఇక్కడ చదువుకుంటారు ఈ కాలేజీలో. వచ్చేసింది మామ, మంగమూరు జంక్షన్ అయితే వచ్చేసింది. మనం ఇప్పుడైతే రైట్కి వెళ్తే మనం పాకాల బీచ్కి అయితే వెళ్తాం. లెఫ్ట్కి అయితే వెళ్తే మనం విజయవాడ హైవేకి స్ట్రైట్ అయితే వెళ్ళిపోతాం. మనం స్ట్రైట్ వెళ్తే మనం ఒంగోలు బస్ స్టాండ్కి అయితే వెళ్తాం. ఇప్పుడు మనం అయితే చాలా దూరం అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి పాకాల బీచ్ ఇంకా 50 కిలోమీటర్స్ అయితే ఉండిద్ది మనకి. తక్కువ దూరమే ఇంకా మనకి. ఈ కాలేజీ నేమ్ వచ్చేసి రైస్ కాలేజ్ అండ్ నెక్స్ట్ వచ్చే కాలేజీ నేమ్ స్పేస్ కాలేజ్. అండ్ నేనైతే స్పేస్ కాలేజీలో చదివాను. పట్టాలు అయితే వచ్చినాయి కానీ జాబ్లు అయితే రాలేదు. ఎందుకంటే మనం చదివిన చదువు అది. ఇక్కడ దగ్గరలో సమీపంలో ఒక వల్లూరమ్మ టెంపుల్ అయితే ఉండిద్ది. అది చాలా ఫేమస్ వల్లూరుకి. చాలామంది అయితే అక్కడికి వచ్చి పూజించుకొని వెళ్తారు ఎర్లీ మార్నింగ్. చాలా అయితే బాగుండిద్ది ఆ టెంపుల్ అయితే. మేమైతే కాలేజీలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు అయితే మేము సండే వెళ్తాం మేమైతే ఆ టెంపుల్కి. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మేమైతే ఎంజాయ్గా పాకల్ బీచ్ అయితే వెళ్తున్నాం. అసలు ట్రాఫిక్ మామూలుగా లేదు. అక్కడ జనాలు అసలు మామూలుగా ఉండదు. ఇక్కడ మధ్యాహ్నం నుంచి అయితే దుమ్ము లేపుతారు, కందుకూరు నుంచి వస్తారు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. పాకల్లో వందే భారత్ ఆరెంజ్ ట్రైన్స్ చాలా స్పీడ్తో అయితే వెళ్తుంది, చూడండి ఒకసారి. మీరు చూస్తున్న టోల్ ప్లాజా వచ్చేసి టంగుటూరు టోల్ ప్లాజా. ఇక్కడైతే చాలా ఛార్జ్ చేస్తారు. ఈ టోల్ ప్లాజా అయితే లారీకి అయితే 1000 దాకా ఉండవచ్చు మ్యాక్సిమం నాకు తెలిసి అయితే. ఇక్కడ నుంచి పాకాల బీచ్ అయితే ఇంకో 25 కిలోమీటర్స్ ఉంది. మనం అయితే ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. టోల్ ప్లాజా చూసుకొని అయితే మేమైతే టంగుటూరులోకి ఎంటర్ అయిపోయాం. టంగుటూరులోకి ఎంటర్ అయినాక కూల్గా ఉంది, నేచర్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. చాలామంది జనాలు అయితే తిరుగుతున్నారు ఎండ లేదని. ఇలా స్ట్రైట్ అయితే వెళ్ళిపోతే మీరైతే నెల్లూరు అయితే వెళ్ళిపోతారు. మనం అయితే లెఫ్ట్ అయితే తిరగాలి. మేము రాగానే గేట్ అయితే వేశారు. చాలా స్పీడ్గా అయితే ట్రైన్ వెళ్తుంది, చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ మధ్యలో అయితే శ్రీ ఇమడక్క పేరంటాలు కోనేరు అనమాట ఇది. ఇక్కడ కొంచెం లొకేషన్ చాలా బాగుంది. తామరపూలు ఉన్నాయి. మేమైతే ఇంకా 10 నిమిషాల్లో పాకలు అయితే వెళ్తాం. మనం ఇప్పుడైతే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. పాకాల బీచ్ కి అయితే చూడండి, మనం దగ్గరికి వచ్చేసాం. ఇక్కడైతే కొంచెం కలువ పూలు ఉన్నాయని మేము అయితే ఆగిన లొకేషన్ చూడండి ఫ్రెండ్స్. చాలా అయితే బాగుంది. ఇక్కడ చూడండి పూలు అయితే. తామర పూలు అయితే ఇక్కడ మనకి రోజ్ పింక్ లో ఉంటాయి అనమాట. మన చేమకుర్తి సైడ్ ఏమో అలాగా వైట్ పూలు ఉంటే ఇక్కడ రోజ్ గా ఉంటాయి, పింక్ రోజ్. చాలా అద్భుతంగా ఉంటాయి. వీడియోలో అయితే మేము అది జస్ట్ ఒక క్లిప్ లాగా చూపిస్తాం.
టంగుటూరు నుంచి పాకాల బీచ్కి అయితే బస్సులు అయితే అవైలబుల్గా ఉంటాయి అండ్ ఆటోలు కూడా ఉంటాయి. మీరు బైక్ లేకపోతే ఆటోల్లో బస్సుల్లో అయితే రావచ్చు. మనమైతే ఆల్మోస్ట్ బీచ్ దగ్గరలో ఉన్నాం. బీచ్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. ఈరోజు నేచర్ అయితే చాలా బాగుంది. సండే కాబట్టి ఈరోజు చాలామంది జనాలు అయితే వచ్చారు బీచ్కి అయితే. చాలామంది అంటే చాలా రష్ అయితే ఈరోజు చాలా ఎక్కువగానే ఉంది సండే కాబట్టి. ఇదైతే వెహికల్ పార్కింగ్. ఇక్కడైతే పార్క్ చేసుకొని లోపలికైతే వెళ్ళాలి మనం. లోపలికి వెళ్ళినాక మనం అయితే మన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలి. చాలామంది అయితే ఎవరో ఒకరు తీసుకొని పోతారు మన వస్తువులు. బీచ్ అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా అయితే బాగుంది. ఎక్సలెంట్గా కూడా ఉంది. చాలామంది జనాలు అయితే వచ్చారు సండే కాబట్టి. ఎందుకంటే ఇంకా మళ్ళీ స్కూల్ అయితే స్టార్ట్ అయినాయి, అందుకని బీచ్కి అయితే చాలామంది వచ్చేసారు. మేమైతే కొన్ని క్లిక్స్ దిగి మేము కూడా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. మునిగాము. మాకైతే కళ్ళల్లో నీళ్ళు అయితే వస్తున్నాయి, ఎందుకంటే ఉప్పు అయితే లోపలికి వెళ్ళిపోయింది. బీచ్లో మునిగేటప్పుడు మనం అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. దగ్గరలోనే ఉండాలి. లేకపోతే లోపలికి వెళ్తే అలలు వచ్చి లోపలికి అయితే తీసుకొని పోతే చాలామంది అయితే ఇలా చనిపోయారు బీచ్లో పడి. మనం అయితే చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. దగ్గరలో మునగాలి. ఎక్కువ ఫ్యామిలీతో అయితే రండి, చిన్నపిల్లలు అయితే. మీకు ఒక బ్రిడ్జ్ చూపిస్తానన్నగా అదే ఈ బ్రిడ్జ్. ఇది అయితే చాలా ఏళ్ల కాలం నాడే బ్రిడ్జ్. ఇక్కడైతే చాలా వీడియోస్ అయితే తీసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇదైతే. డ్యాన్స్ అయితే వేసుకోవచ్చు. చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే, మాకు నచ్చింది. ఇప్పుడు చూసేయండి పాకాల బీచ్. వీడియో నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కాలంలో ఇంకా నేలలో